హలో అండి. చూస్తున్నారు కదా ఇది. యాక్చువల్లీ తను ఇండియన్ అండి. తను యూఎస్ఏలో చదువుకుంటుంది. సో, జనవరి 23వ తారీఖు 2023న పెట్రోలింగ్ వాహనం ద్వారా తను మృతి చెందింది. అంటే పోలీస్ వాహనమే తనని యాక్సిడెంట్ చేస్తే తను అక్కడికక్కడికే మృతి చెందింది. సో, దానికి కాను ఏం కాదు డబ్బులిస్తే అయిపోతుంది, అది మామూలుదే అని వాళ్ళు అన్నారంట. అప్పుడు చాలా గొడవలు అవి జరిగాయంట. ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాల నుండి ఇది కేసు నడుస్తూ ఉంది. ఇప్పుడు ఒక ఒప్పందానికి వచ్చారు. 262 కోట్లు తనకి పరిహారంగా ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకున్నారంట. సో, తను బతికి ఉంటే ఇంతకన్నా ఎక్కువ సంపాదించేదేమో అని నా అభిప్రాయం. కానీ పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు కదా. ఎన్ని డబ్బులున్నా ఏం చేసినా మనిషి పోతే మాత్రం తిరిగి రాదు కదా. అందుకే ఇలా ఊరికనే జనాల్ని చంపేసి పరిహారంగా డబ్బులు ఇచ్చేస్తే మాత్రం మీరు ఒప్పుకుంటారా చెప్పండి? నేనేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్